ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ వేళ హైడ్రామా నడిచింది. ఏసీబీ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఆఫీస్ వద్దకు తన న్యాయవాదితో కలిసి వచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే తన లాయర్ను పోలీసులు అడ్డుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. ఇదే సమయంలో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో ఇప్పుడేం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంలో క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఇందులో భాగంగానే విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చారు కేటీఆర్. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా నెలకొంది. తన తరపు న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే అందుకు ససేమిరా అన్నారు పోలీసులు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కేటీఆర్. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కేటీఆర్ తో పాటు ఆయన తరపు లాయర్లు కోరారు. ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సబ్మిట్ చేయడానికి ఇది కలిసి సబ్మిట్ చేసేదానికోసము మేము వచ్చాము. తర్వాత అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్. అక్యూజ్డ్కి అడ్వకేట్ సహాయకుడిగా పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యే ఏదైనా సరే అసిస్టెన్స్, అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఆర్టికల్ 21 కింద రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఫెయిర్ ట్రయల్, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది రాజ్యాంగం యొక్క హక్కు. ఆ హక్కును కూడా కాలదనే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు అని అంటే ఇప్పుడు మేము ఇవ్వాల్సిన లెటర్ మేము ఇచ్చినాము. మేము తను స్వయంగా వచ్చి ఇచ్చేదానికోసమే తను వచ్చినాడు. మరి తనని అలో చేయలేదు, అడ్వకేట్లను కూడా అలో చేయలేదు. ఏం అవసరం అండి ఒక అథారిటీకి? గతంలో మంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉన్న వేళ తాను ఆ నిర్ణయం తీసుకున్నానని మరోసారి చెప్పుకొచ్చారు కేటీఆర్. అంతకుమించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు. ఇప్పటికే తన వాదనను హైకోర్టులో చెప్పినట్టు తెలిపారాయన. న్యాయస్థానం సైతం తీర్పును రిజర్వ్ చేసిందని వెల్లడించారు. రాజ్యాంగంపై గౌరవంతోనే తాను ఏసీబీ ఆఫీస్కు వచ్చానని, అయితే లాయర్తో కలిసి వెళ్లొద్దంటూ పోలీసులు రాజమౌళి కంటే మంచి కథలో రాస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేటీఆర్ తరపు న్యాయవాది. మీరేదో కుట్ర చేయదలుచుకుంటే, మీరేదో తప్పుడు పని చేయదలుచుకుంటే తప్ప అడ్వకేట్ ఎందుకు ఉండకూడదండి? అడ్వకేట్ ఉంటాడు, సైలెంట్గా కూర్చొని ఉంటాడు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లీగల్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహకరిస్తాడు. తర్వాత ఏదైనా జరగకూడదని జరిగినప్పుడు లీగల్గా అబ్జెక్షన్ రేజ్ చేస్తాడు. కోర్టులోకి జడ్జీల దగ్గర నిలబడే అడ్వకేట్లకు పోలీసుల దగ్గర నిలబడే హక్కు లేదా? లేకపోతే న్యాయం సమ్మతించదా? దానికి ఒకటే ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఆపేసేసి ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లు? అవసరమేముంది? అరే ఒక మాజీ మంత్రి, తర్వాత ఇవాళ ఎమ్మెల్యే చట్టసభలలో చట్టాలు చేశారు. తన మీద నోటీస్ ఉన్నది. ఆయన తనతో పాటు ఒక అడ్వకేట్ను తీసుకొని అక్కడి అడ్వకేట్ అనేది హక్కు, అడ్వకేట్ అసిస్టెన్స్ రైట్, ఫండమెంటల్ రైట్ తీసుకొని వస్తే ఈ అడ్వకేట్ ఉన్నాడు కాబట్టి నేను లోపలికి రాని అంటే దీని వెనకాల ఉద్దేశాలు తప్పనిసరిగా ఇదేదో ఒక డ్రామా ప్రహసనం లాగా చేయాలనే ఉద్దేశమే తప్ప ఒక పద్ధతి ప్రకారం ఏమైనా ఉంటే విచారణ చేయాలనే కోరిక ఏజెన్సీకి ఉన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు. తాను విచారణకు సహకరిస్తున్న ఇంతమంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. న్యాయవాదిని తనతో పాటు విచారణకు అనుమతించబోమని ఏసీబీ వాళ్లు చెప్పాలని, కానీ ఈ విషయాన్ని పోలీసులు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఏసీబీ వాళ్లు ఇవాళ కొత్తగా సాధించేదేమీ లేదన్నారు. ఇలాంటి నాటకాలకు భయపడం, బాధపడబోమన్నారు కేటీఆర్. అంతేకాదు తాను ఇక్కడికి రాగానే తన ఇంటిపై దాడులు చేస్తారన్న సమాచారం ఉందని ఆరోపించారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ ప్రధానమైన అంశాలను బయటపెట్టింది. రేస్ నిర్వహించిన గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ కు కోట్లలో లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలను ఆ సంస్థ చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొన్నట్లు ప్రకటించింది తెలంగాణ సర్కారు.
ఇదే ఇప్పుడు కీలకంగా మారింది. అంతేకాదు క్విడ్ ప్రోకు ఏమైనా జరిగిందా అన్న సందేహాలను రేకెత్తించేలా చేస్తోంది. గ్రీన్కో బాండ్ల అంశంపై స్పందించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్రీన్కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని, ఫార్ములా ఈ రేసు 2023లో జరిగిందని గుర్తు చేశారు ఆయన. కాంగ్రెస్, బీజేపీకి సైతం గ్రీన్కో సంస్థ ఎన్నికల బాండ్లు ఇచ్చినట్లు తెలిపారు. అసలు ఈ రేసు కారణంగా గ్రీన్కో సంస్థ నష్టపోయిందన్నారు కేటీఆర్. పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు కేటీఆర్. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చాలా గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది ఏమి లేదు. రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు ఇంకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నాను, రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం, కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్పే. ఏసీబీ ఆఫీస్ వద్ద కేటీఆర్ వాహనాన్ని అడ్డుకుని లాయర్లను అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన, తమ పార్టీ నేతలపైన ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తెలంగాణ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని కవిత తెలిపారు. ఈ తెలంగాణలో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోంది, మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఎవరన్నా గొంతెత్తి రైతుల పక్షాన, మహిళల పక్షాన, బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని, ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పారని, తీర్పు వచ్చేలోపే ఏసీబీ అత్యుత్సాహం ప్రదర్శించిందని మండిపడ్డారు. ఏసీబీ స్వామి భక్తి ప్రదర్శిస్తోందని, ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్తో పాటు ఆయన తరపు న్యాయవాదులు వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. కేటీఆర్ గారు కోర్టులో కానీ, కోర్టు బయట కానీ, ప్రజాక్షేత్రంలో కానీ ఏసీబీ కేసు కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టేటువంటి ఇతరత్ర ఏమైనా కావచ్చు, చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఈ క్షుద్రమైనటువంటి రాజకీయ క్రీడ ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, తాము అమలు చేయలేనటువంటి హామీలను ప్రశ్నిస్తున్నప్పుడు దానికి ఒక దారి వెతుక్కోవడమో, సాకు వెతుక్కోవడమో, ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చాలా సులభంగానే ప్రజలకు అర్థమవుతాయి. విచారణ సంస్థల యొక్క సమయం కానీ, ఆ సిబ్బంది కానీ, వారి సిబ్బంది యొక్క కాలం కానీ, ఇదంతా కూడా అనవసరంగా వృధా చేయకుండా నిజంగా ఏసీబీ వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పరోక్షంగా ఇచ్చేటువంటి కొన్ని హోదాల పరమైనటువంటి నజరాలేమైనా ఆశ చూపిస్తే దయచేసి చట్టపరిధి దాటి అతిక్రమించి మీరు ప్రయత్నాలు చేయకండి, అది మంచిది కాదు, చట్టబద్ధంగానే వివరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ లో తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాలు బయట పెట్టడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది.